ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈ రోజే ఎదురైంది అంటూ మంచు విష్ణు సాంగ్ పాడుకుంటున్నాడంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప. మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య జూన్ 27 శుక్రవారం రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. ఎన్నో ఏళ్ల తర్వాత మంచు విష్ణు ఒక మంచి విజయాన్ని అందుకున్నాడని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా కన్నప్పపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కన్నప్ప సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రభాస్ లుక్ ను రివీల్ చేసే వరకు కొద్దిగా నెగిటివ్ టాక్ ఉంది. కానీ ఏ రోజైతే ప్రభాస్ లుక్ బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు రిలీజ్ అయ్యే వరకు కూడా డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. అభిమానులు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు కన్నప్ప మంచి విజయాన్ని అందుకుంది. రుద్ర పాత్రలో ప్రభాస్ సినిమాకే హైలైట్ గా మారాడు. ఇక సినిమా మొత్తం స్టార్ కాస్టింగ్ తో నిండిపోయింది. ఎవరెవరు ఎలా నటిస్తారో అని చాలా మంది భయపడ్డారు. కానీ కన్నప్పలో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతంగా నటించినట్లు ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. శివునిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ జంట బావుందని, తిన్నడి తండ్రిగా శరత్ కుమార్ తన బేస్ వాయిస్ తో మెప్పించినట్లు తెలుస్తోంది. ఇక నెమలిగా ప్రీతి ముకుందన్ నటన అందరి మనసులను ఆకట్టుకుందని టాక్. ఇక తిన్నడుగా మంచు విష్ణు జీవించేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బావుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. కథపరంగా కొద్దిగా మార్పులు చేర్పులు చేసినా ఇది విష్ణు కన్నప్ప అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇక ఎట్టకేలకు మంచు విష్ణు ఒక మంచి విజయాన్ని అందుకున్నాడని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మంచు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విష్ణు డి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత అంతటి విజయాన్ని ఇప్పటి వరకు విష్ణు అందుకున్నది లేదు. మధ్యలో దేనికైనా రెడీ లాంటి సినిమా వచ్చి హిట్ అందుకున్నా అది విష్ణు కెరియర్ లో గుర్తుండిపోయేంత హిట్ అని చెప్పలేం. మంచు విష్ణు అంటే టక్కును గుర్తొచ్చే సినిమాలో డి మాత్రమే. కానీ ఇప్పుడు కన్నప్ప అని చెప్పొచ్చు. ఆ లెక్కను చూస్తే మంచు విష్ణు ఎన్నాళ్లకెన్నాళ్లకు కన్నప్ప రూపంలో ఒక మంచి బ్లాక్ బస్టర్ చూశాడని చెప్పొచ్చు. ఇలా అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ పొందుతున్న కన్నప్ప కలెక్షన్స్ పరంగా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.